ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీగా ఉండే వీట్ రవ్వతో లడ్డు అనమాట. గోధుమ రవ్వతో లడ్డు ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినా, ఎప్పుడైనా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చినా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చూస్తుంటే మనకి ఏదో మోతచూర్ లడ్డూలాగా అనిపిస్తుంది కదా, కాదండి. కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక మాడి పెట్టుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని, ముందుగా 1 కప్ దాకా గోధుమ రవ్వను తీసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఈ బాగా ఫ్రై అయ్యాక మనకి పొడిలాడుతూ చక్కగా వచ్చేస్తుంది. కలర్ కూడా చేంజ్ అయిపోద్ది. ఒకసారి చెక్ చేసేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ఈ పొడి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే బాండీని శుభ్రం చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దాంట్లో 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు వీట్ రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో 1 కప్ దాకా షుగర్ వేసేసుకోండి. షుగర్ వేసి అంతా కరిగిపోయాక ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక స్వీట్ కనుక సరిపోతే ఓకే, లేకపోతే 1/2 కప్ దాకా షుగర్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో మనం 1 కప్ దాకా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు అయ్యాక ఒకసారి చెక్ చేసుకుందాం. కొద్దిగా చిక్కబడిపోయిద్ది. ఇలా ఒకసారి కలుపుకుంటూ కుంకుమ పువ్వుని కొద్దిగా వేసేసుకోండి. ఇలా వాటర్లో నానపెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది. ఓకే, ఇది ఆప్షనల్ మాత్రమే. దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. నేను కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీరు స్కిప్ చేయాలంటే స్కిప్ చేసేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. లడ్డు కూడా మనకి చుట్టుకునేటప్పుడు చాలా బాగా వస్తుంది. జ్యూసీగా ఉంటుంది. మరి కొంచెం గట్టిపడ్డాక దీంట్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మనకి చెక్ చేసుకోండి. చివర అంచు అనేది విడిలిపోతుంది కదా, ముద్దలాగా అయిపోతుంది. ఇలాంటి కన్సిస్టెన్సీలో మనం 2 టేబుల్ స్పూన్స్ దాకా పుచ్చపప్పుని తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ పప్పు లేకపోతే జీడిపప్పు లేదా కిస్మిస్ రెండింటిని వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉడికింది అనేది. రవ్వ అనేది చక్కగా ఉడికింది, బాగుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా మళ్ళీ 1 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము. దీన్ని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనిద్దాం. బాగా చల్లారాక చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని మనం చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. చూస్తుంటేనే నోరూరిపోతుంది.